స్కామ్ అయితే 100 కోట్లు అంట. 100 కోట్లు ఉంటే అప్పు. అంటే అందరూ ఆ పక్క ఊర్లో కూడా వేసేసి ఉంటాడు. మొత్తం ఆ ఊర్లోనే చాలా మంది కట్టేశారు. గ్రామాలందరినీ. మొత్తం అసలు ఆ మండలం అంతా చేసాడు. అందులో ఆటో డ్రైవర్లు ఉన్నారు, చిన్న చిన్న జాబులు చేసే వాళ్ళు ఉన్నారు, రోజువారీ కూలీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చిట్టి పాటలు పాడుకొని 5 లక్షలు అలా తీసుకెళ్ళి ఆ చేతిలో పెట్టారు. ఈ సన్నాస్ గడు ఏం చేశాడు? స్కామ్ చేశాడు. కానీ పోలీసులకి కంప్లైంట్ చేస్తే ఆడికి రాచమర్యాదలు. అసలు నువ్వు నిజంగా ఈ రోజుల్లో వ్యవస్థ ఎలా ఉందంటే, పోలీస్ వ్యవస్థ, చట్ట వ్యవస్థ నిజంగా చిల్లర దొంగతనాలు చేసిన వాళ్ళు చెతక్కొడతారు, కోట్లు కొట్టాయి, ఆడికి మర్యాద ఇస్తారు. అసలు మామూలు రేంజ్ కదా, పుష్ప రేంజ్ మర్యాద ఇస్తారు ఆడికి. ఆడ పుష్పరాజే. ఇంకా నువ్వు చిల్లర స్కూటీలు బైకులు దొంగతనం చేసావు అనుకో, యారా అంత పెద్ద మనగాడమా నువ్వు అని చెప్పి అని తీసుకెళ్ళి కూడా తిప్పుతారు. ఇంకా ఏమైనా పాత కేసులు ఉంటే అవి కూడా వీడి మీద వేసేస్తారు. అదే నువ్వు 100 కోట్లు 200 కోట్లు కొట్టావు అనుకో, సార్ అయ్యగారు లోపల కూర్చోండి, ఎందుకు జ్యూస్ తాగుతారా, టీ తాగుతారా, ఏం కావాలో చెప్పండి, ఇది ఇలా ఉంది. ఏముంది, మనోడు ఇచ్చేస్తాడు డబ్బులు, కమిషన్ పోలీసులకి కొనేస్తాడు. ఈ బయటకు వచ్చి ఏం చెప్తారంటే జనానికి అక్కడ ఖర్చు. మనం ఇప్పుడు ఉగ్రవాదుల్లాగా ఏమైనా ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి గవర్నమెంట్ 1 అవర్ దాటితే కట్ చేద్ది అనమాట. మనం గట్టిగా పప్పు తిన్న బాంబులే వేయలేము మన బతుక్కి.